మునక్కాయ జీడిపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ముందుగా మసాలా కోసం అయితే ధనియాలు, కొబ్బరి వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాల. తర్వాత జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకొని, ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాల. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు కడాయి పెట్టేసుకొని గ్యాస్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాల. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెము జీరా, తర్వాత ఆనియన్స్, కొంచెము కరివేపాకు అన్నీ వేసి లైట్‌గా ఫ్రై చేసేసుకోవాల. కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయిన తర్వాత మునక్కాయలు, కొంచెము టమోటా అన్నీ వేసి మెత్తగా అయితే మగ్గించుకోవాలండి. మూత పెట్టేస్తే మనకి త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెము కారము, కొంచెము గరం మసాలా అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం మిక్సీ పట్టాం కదా! మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇక గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత వాటర్ కావాలో అంత వేసేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.